ఇది నామాంకిత పీఠిక పీఠిక నామాంకిత సభ. ఇప్పుడు ఈ 3 విషయాలు ఈ 5 నిమిషాల్లో జరిగింది. పీఠిక అంటే ఇది ఎలా పుట్టింది, ఎట్ల నుంచి వచ్చింది. నామాంకిత అంటే శివసాయి అంటే నేను కాదు, ఆ భగవంతుడే ఆయన రూపంలో చెప్పి ఆయన పేరు చెప్పి భుజిస్తున్నాం. మాది ఏమీ లేదు ఇక్కడ. ఆయన కంపెనీలో ఆయన యొక్క ఓనర్, ఆయన ఒక పెద్ద ఒక చరిత్ర కలిగినటువంటి ధనికవంతుడనేటువంటి పరమాత్మన కంపెనీలో ఒక చిన్న పని చేస్తున్నాం. అక్కడ అబద్ధము సోమరితనము చెట్ల కింద నిద్ర చేసి కూలి తీసుకునేవాడు లేబర్గానే పనివాడగానే నిలబడిపోతాడు. ఆ భగవంతుని పనిలో శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానం. ఆ ప్రకారంగా రాత్రి పగలు తేలు పాము మనకు జర్రి జట్ట అనుకోక ఎంత ఇస్తాడు ఏం చేయాలనేటువంటి భావన లేకుండా నాది మనది అనేటువంటి భావన కలిగి అక్కడ పని చేసిన వాడు పనివాడిపై ఇంటివాడవుతాడు, ఇంటివాడిపై మేనేజర్ అవుతాడు, మేనేజర్ పోయి అక్కడ జవాబుదారీగా అవుతాడు, జవాబుదారీ అయిన తర్వాత గురువు అవుతాడు, గురువు అయిన తర్వాత వేరే వాళ్ళకు గురువు, వేరే వాళ్ళకు గురువై రోగం వచ్చినా ప్రాణం పోయేటప్పుడైనా వివాహం కాకున్నా సంతానం కాకున్నా ఏదైనా కష్టాలున్నా గ్రహస్థితి ఉన్నా మాటకున్నా మంత్రమున్నా నరదృష్టిన్నా నరదోషమున్నా వాస్తుదోషమున్నా జన్మదోషమున్నా నామదోషమున్నా జాతక దోషమున్నా లగ్న దోషమున్నా పూర్వజన్మ కర్మమున్నా తన చేతితో దీవించి ఈ పని చేసుకోండి గురువు చెప్పితే మీకు అన్ని మంచివే జరుగుతాయని మా నమ్మకం. ఇది ఈ విషయం. ఇప్పుడు ఇంకొక విషయానికి ఇప్పుడు వస్తే అన్ని ధర్మాలు ఉన్నాయి, అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కానీ మానవుడు ఈ పంచభూతాలు దేహంతో జీవిస్తున్నది డబ్బుతో కాదు, కులంతో కాదు, మన వయసుతో కాదు, మన తెలివితో కాదు, మన సాధనతో కాదు, చదువుతో కాదు. ఇవన్నీ కూడా మానవ జీవనానికి కావలసిన పరికరాలు సాధనలు. కానీ మనం నడుస్తున్నది 100 ఏండ్లు ఎక్కడంటే శ్వాసతోనే బ్రతుకుతున్నాడు. శ్వాస లేకుంటే శ్మశానంకి వెళ్ళిపోతాడు. శ్వాస లేకపోతే ఏమి చేయలేరు. కావున దీనికి పరంపర నుండి బుద్ధ పరంపర నుండి నిన్నటిది కాదు ఇది. ధర్మం శరణం గచ్చామి, దానం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి అనేటువంటి 3000 సంవత్సరాల ముందటి నుండి వచ్చినటువంటి పరంపర చరిత్ర పెరిమిడి ధ్యాన కేంద్రానికి చరిత్ర కలిగి ఉంది. ఏదో నిన్నో మన్నో ఏదో ఎక్కడో అప్పుడో ఇప్పుడో కట్టినటువంటి ఒక సంఘం చేసినటువంటి చరిత్ర కాదు ఇది. భక్తాదులారా శ్రద్ధగా వినండి. 2 నిమిషాలు విన్నా, ఒకే మాట విన్నా, దీన్ని విని మర్చిపోకుండా అమ్మ వచ్చిన వాళ్ళు శ్రద్ధగా మౌనంగా అక్కడ మీరు ఆసీనులు కండి. ఎవరిని ఎక్కడ చూడొద్దండి. శ్రద్ధగా చెప్పిన మాట పైన మరలా మనం ఎప్పుడు కలుసుకుంటామో, ఏ టైంకి ఏమి జరగచ్చు, ఏ నిమిషానికి ఏమి జరుగును. కావున శ్రద్ధగా వినండి. సూదిలో దారము, సూది బెద్దంలో దారం ఎక్కించినట్టుగా ఆవు పొదగలో పాలు పిండితే చెంబుని ఎలా పెట్టుకుంటావో, మనం డ్రైవింగ్ చేస్తే రూట్ని ఎలా మనం చూస్తామో ఆ ప్రకారంగా శ్రద్ధ పెట్టి భక్తితో వినండి. భక్తి ఒక్కటే కాదు, భక్తి పుణ్యం తెస్తుంది. భయము, భక్తి భయము, ఇవి 2 కూడా చాలా అవసరం. రెండిటి మధ్యలో మీరు దీన్ని పాటిస్తే జ్ఞానం వస్తుంది. కావున చిత్తూరు జిల్లా అక్కడ నుండి వచ్చి ఒక మంచి మ్యూజిక్గా నవ్వించి ఒక కళాకారునిగా అంత దూరం నుండి ఈ శివరాత్రి రోజు ఎన్నో కష్టాలు ఉంటాయి. ఎంత కళాకారుడవుతాడో, ఎంత గాయకుడవుతాడో, ఎంత విద్యావంసుడవుతాడో, ఎంత కవీశ్వరుడవుతాడో వారికి ఉన్న కష్టాలు ఇంకా ఎవరికి కూడా ఉండవు. భూత భవిష్య వర్తమానము మాకు కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాం. కాబట్టి చిన్న పిల్లలు ఒక్కరున్నా 100 మంది ఉన్నా పిల్లలు దేవుడు చల్లని వారు, కళ్ళ కపటం ఎరగని వారు అనేటువంటి ఎరగని కరుణామయులు అనేటువంటి విషయాన్ని చిన్న పిల్లలకు ఒక ఖుషిగా ఒక మ్యాజిక్ని చూపిస్తూ వారు కూడా దీన్ని ఈ కార్యక్రమంలో పాల్గొని మరియు చాలాసేపు చూడాల్సినది ఉండే, చూపించాల్సినది కూడా ఉండే, సమయం ఎక్కువ తీసుకోకుండా మధ్యలో కొద్దిగా అంత దూరం నుంచి వచ్చిన వ్యక్తి తక్కువ చూపినాడు. దాన్ని ఏమీ అనుకోకూడదు.
ఈ సత్సంగం అయిన తర్వాత మరలా ప్రసాదం స్వీకరించిన తర్వాత మళ్ళా కొద్దిగా ఇక్కడ ఆటపాట మాటలు కొద్దిసేపు ఉంటాయి. కానీ 364 రోజులు మనకై జీవించి మనకై నిద్రిస్తున్నాం. శివుని రాత్రి కాబట్టి గురుస్మరణతోనో ఇది కలియుకతోనో మంచితనంతోనో మీకు ఇష్టానుప్రకారం ఉన్న ధ్యానంలోనో మీరు నిమగ్నులైతే కొంతమంది ఓం నమ శివాయ అనుకోవచ్చు, కొంతమంది హరి ఓం అనుకోవచ్చు, కొంతమంది నమశివాయ అనుకోవచ్చు, కొంతమంది శివాయ నమః అనుకోవచ్చు, కొంతమంది ఓంకారం అనుకోవచ్చు. వారి వారి ఇష్టానుప్రకారం మంత్రాన్ని ఇంటి దేవతలను వాళ్ళకి తెలిసిన గురువుల మాటలు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మన వేదిక పైన జరిగేటువంటిది కూడా తప్పుగా కాదు. ఎవరి పాట వారిదే, ఎవరి ప్రేమ వారిదే, ఎవరి ధర్మం వారిదే, ఎవరి కర్తవ్యం వారు చేయాల్సినదే. ఆ ప్రకారంగా శ్వాస పైన ధ్యాసలో చేస్తూ చేస్తూ ఒకవేళ మీరు ఈ దేహధర్మంతో నిద్రపోయినా కూడా మీరు చేయకున్న మీ శ్వాస ఆ ధ్యాసపైనే నిమగ్నమై చేస్తుంది. నిద్ర వచ్చింది కదా తప్పు అనుకో మాత్రం ఎప్పుడు శ్వాస పైన ధ్యాస చేసేటప్పుడు మీరు ఏనాటికి అనుమానం పడవద్దండి అని నా అనుభవంతో చెప్తా ఉన్నాను. కావున అన్నిటికీ ఒప్పుకుంటాడు మనిషి. పర్వతాన్ని ఎక్కుతాడు, సముద్రంలో ఈత్తాడు, దాన ధర్మాలు చేస్తాడు, ధైర్యంగా ఉంటాడు, ఏమైనా చేస్తాడు. ఊరికే ఉండేదానికి ఒప్పుకోడు. ఈ పంచభూతాలైనటువంటి శరీరంతో ఊరికే ఒప్పుకోడు. చపలత్వం, చంచలత్వం. లోపల 5 కోతులు, 5 కుక్కలు, 5 పాములు, 5 తేళ్ళు, 5 భూతాలు, 5 జర్రిలు ఇవన్నీ మనలో చేరినాయి లోపల. పృథ్వీ అప్పు తేజు వాయు ఆకాశ శబ్ద స్పర్శ రూప రసగంధ వాక్కు వాణి పాద గుద గుహ్య నాగా కూర్మ కృక్కాటక దేవదత్త ధనుంజయ వ్యాన సమాన ఉదాన అపాన వాయువులు అనేటువంటి 25 తత్వాలతో కూడినటువంటి ఈ శరీరంలో తలగోకుట, కాలగోకుట, చూడుట, వినుట, మైండ్ తిరుగుట, మనసు తిరుగుట, మనిషి తిరుగుట ఇలా ఉంది. కావున అన్నీ పరిశోధించి ఆ పరంపర మన పరంపరలో ఈ పిరమిడ్ అనేటువంటి దాన్ని ఒక వజ్రాకారంలో ఒక ఆకారం చేసి దీన్ని మౌనంగా ఏ చపలత్వము, ఏ మంత్రము, ఏ వాదము, ఏ భేదము లేకుండా శ్వాస పైన ధ్యాస అనేటువంటి దాన్ని చేశారు. ఎవరైతే మాటలుడగకున్న మంత్రము నిలవదు, మంత్రము నిలవకున్న మనసు నిలవదు, మనసు నిలవకున్న మరిముక్తి లేదురా ఈశ్వదాభిరామ ఇనురవేమ అని ఎప్పటికో వేమన గారు చెప్పారు. ఆ ప్రకారంగా మాటలు ఉడిగితేనే మంత్రం నిలిచేది, మంత్రము నిలిచితేనే మనస్సు నిలబడేది. మనసు నిలబడాలనుకుంటే మన మౌనం పాటించాలి. ఆ ప్రకారంగా అన్ని సాధనల కన్నా నా అనుభవంలో చెప్తున్నాను, శ్వాస పైన ధ్యాస చేస్తే రేపు ఏం నష్టం జరుగుతుంది, ఏం కష్టం జరుగుతుందని ముందుగానే మీకు ఆడవాళ్ళకైతే కుడిపక్క కన్ను, చెవి, ఈ దవడ, ఈ భుజము, ఈ చెయ్యి, ఈ కాలు, ఈ పాదము, ఈ డొక్క, ఈ పక్కలో కుడి పక్కన స్త్రీలకైతే ముందుగానే సూచనగా తెలిసిపోతుంది. రేపు గలాట్ అవుతుంది, రేపు మాకు అప్పులు ఇచ్చిన వారు ఇబ్బంది పెడతారు, ప్రయాణంలో కొన్ని తొందరలు ఉన్నాయి, ఏదో మా పరిస్థితి మర్యాద మానవతో కొద్దిగా దుఃఖంగా ఉందని ముందుగానే తెలిసిపోతాయి మీకు. పురుషులకైతే కుడి పక్కన వారికి జరిగితే కష్టం, పురుషులకు ఎడమ పక్కన ఆదరితే కష్టం. ఇది మూఢనమ్మకం కాదు, అపనమ్మకం కాదు, నాకు తోసిన విషయం కాదు. ఇది నువ్వు ఎలా అనుకుంటే అలా. చెట్టును నమ్ముకుంటే దేవుడు ఉన్నాడు, పుట్టను నమ్ముకుంటే దేవుడు ఉన్నాడు, శ్వాసను నమ్ముకుంటే దేవుడు ఉన్నాడు. నువ్వు ఎలా చేసుకుంటే అలా ఉంది. కావున మీరు నిజస్థితిలో అంటు ముట్టు మైలు ఏమీ లేదు. నెల వచ్చినప్పుడైనా, ఇంటిలో ఏదైనా మీరు భుజించినప్పుడైనా, ఎవరైనా ఏదైనా సన్నిపోయి పుట్టినప్పుడు, కాన్పులో ఏదైనా ఇంటిలో కొన్ని కార్యక్రమాలు జరుపుడైనా ఏదైనా కన్నా అంటుముట్టుందుకేమో, కానీ ఈ శ్వాస పైన ధ్యాస అనేటువంటి దానికి వారం కానీ, వజ్రం కానీ, అంటుముట్టు మైలు ఏది కూడా లేదు. మీరు ఎప్పుడైనా జాగ్రత్తలో రాత్రి ఏదైనా మీరు కొన్ని కార్యకృత్యాల గురించి మీకు హెచ్చరిక అయినప్పుడు కనిష్టము ఒక 50 తూర్లో 60 తూర్లో శ్వాసన అనేటువంటిది ఆతృతతో అనుకోకుండా నిబ్రత కలిగి ఆ శ్వాసని తీసుకోవడం స్లోగా, వదులుకోవడం స్లోగా, దానిపైనే ధ్యాసం పట్టి నా ఎదుట గురువు ఉన్నాడు, గురువు దగ్గర నేనున్నాను, ఆ గురువు నాలో ఉన్నాడు, నేను మా గురువులో పోయి చేరుకుంటున్నాను,
ఆయన అనుగ్రహం నాకు ఉండాలా, ఎల్లకాలం నా ఇంటిలో ఉన్నాడు, నా ఒంటిలో ఉన్నాడు, నా మాటల్లో ఉన్నాడు, ఆయనకు నాకు ఏమనుకుంటే అది నెరవేరుస్తాడు. సద్గురుదేవా మా పిల్లలకు మంచి చదువు, సద్గురుదేవా మా పిల్లలకు ఉద్యోగము, మా పిల్లలకు సంతానము, మాకు ఒక ఇల్లు, మాకు ఒక భూమి, మా యొక్క ఆరోగ్యం, ప్రశాంతత, ధైర్యము, ప్రశాంతత, కలిసికట్టుగా మా పైన ఏ అనుమానాలు, ఏ ప్రభావాలు, ఏ దృష్టిలు మాకు చెడు జరగకుండా నీ అనుగ్రహం మాకు ఉండాల. నువ్వు మహానుభావుడు, కారణ జన్ముడు, అవతార పురుషుడు, నిన్ను నమ్ముకున్నాం. ఏ సమయానికైనా ఏ జన్మానికైనా ఆఖరి ఊపిరి వరకు కూడా, ఆఖరి ఊపిరిలో మాకు ఏ కష్టం వచ్చినా సద్గురుదేవా అని నిన్నే తెలుసుకొని నీ పైన భారం వేసి మేము బ్రతుకున్నాం. దేవుడైనా, తల్లి అయినా, తండ్రి అయినా సర్వము నీవే, మా కష్టానికైనా సుఖానికైనా నీవే అని ఎల్లకాలము మనం ముందు ఉన్నాడేమో, మన ఇంటిలో ఉన్నాడేమో, మన ఒంటిలో ఉన్నాడేమో అనేటువంటి అపారమైన విశ్వాసము ఉంటేనే మీకు వాక్ సిద్ధి అవుతుంది, అనుకున్నవన్నీ నెరవేరుతాను. ఇది నాకున్న అనుభవం చెప్తున్నాను. మిడిమిడి జ్ఞానం వద్దు. మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎంత దానం చేసినా, మంటపం కట్టించినా, ధర్మం చేసినా, పెద్ద గొప్పలు చెప్పినా, మరియు ఈరోజు నమ్మకం, రేపు అపనమ్మకం. ఇంకొక గురువు వచ్చి చెప్తాడు, ఇతను నమ్మద్దు, ఈ విషయం నమ్మద్దు, దాన్ని నమ్మద్దు, దాన్ని నమ్ముకోవద్దు, దీంట్లో ఏముంది, దాంట్లో ఏముందని. ప్రాణం పోయినా పర్వాలే, నమ్ముకున్న గురువుని విడవద్దండి. నమ్మేటప్పుడే ఆలోచించండి. నమ్మినాక ఆఖరి ఊపిరి వరకు మీరు దాన్ని దృఢ నమ్మకంతో ఉండాల. దేవుని పైన భక్తి, బంధువుల పైన ప్రేమ, గురువు పైన విశ్వాసం, వ్యాపారం పైన తెలివి, సంసారంలో సహనం, ఈ ప్రకారంగా ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళతో కానీ బంధువులతో కానీ ప్రేమగా ఉండండి. సంసారంలో సహనం ఉండండి. ధ్యానం 3 గంటలు చేస్తూ చిన్ని చిన్ని విషయాలకంతా కోపగించుకునేది, గలాట చేసుకునేది, ఇష్టాను ప్రకారం మాట్లాడేది, మీరు దానికి బూడిదలో పన్నీరు పోసినట్లే, నెయ్యిని తెచ్చి దిబ్బలో వేసినట్లే. కాబట్టి అన్ని పాపాల కన్నా గొప్ప పాపము, చెడు పాపము, నరకం ఏదైనా ఉందంటే ఈ పంచభూతాల దేహానికి, పవిత్రమైన ఆత్మ కలిగి ఉండేటువంటి హృదయానికి, మన మెదడులో కానీ మన హృదయంలో కానీ కోపము అనేటువంటిది రాకూడదు. మీరు కొన్ని రోజులన్నా దాన్ని పరీక్షించి పెట్టాల. మెదడుకైనా హృదయానికైనా ఈ శబ్దం స్వర అంటే ఈశ్వర, స్వర ఈశ్వర. ఏముండాలా గురువు పైన? విశ్వాసం ఉండాల. వాస అంటే స్వ స, స్వ స ద స, విశ్వాస. విశ్వాస, ఈశ్వర, శ్వాస పైన ధ్యాస, ఇవన్నీ కూడా ఒకే కోవకు సంబంధించినటువంటి విషయాలు. వారి వారి ధర్మాల్లో వారి వారి ప్రేమ, వారి వారి దేవుడు, వారి వారి గురువు, ఆ ప్రాంతాల్లో వారికి తగినటువంటి మంత్రము, భజనలో, ధ్యానలో వేరే వేరే రకంగా చేస్తారు. ఎవరు ఎలా చేసినా ఇది ఈ ప్రపంచం అంతా అండపిండ బ్రహ్మాండం, ఖగోళ భూగోళ మధ్య లోకాలన్నీ కూడా 14 లోకాలు భగవంతుని ఆధీనంలో ఉన్నాయి. మనము అక్కడ కార్యకర్తలుగా, పనివాళ్ళగా వచ్చాం. ఈ పనివాళ్ళలో ధర్మంగా చేసిన వానికి మేనేజర్గా అయ్యి, గురువుగా అయ్యి, అక్కడ ఉండేటువంటి ఒక గొప్ప స్థితిలో పోతారు. అక్కడ ఏమైనా మనం సోమరితనంతో, అబద్ధంతో, అన్యాయంతో చెట్టు కింద కూర్చొని ఎక్కడైనా మనం ఏదైనా అక్కడ కూలి భగవంతుని దగ్గర తీసుకుంటే ఎప్పటికీ దరిద్రుడుగా పుడతాడు, కడుబీదవాడుగా పుడతాడు, తెలివి లేనివాడుగా పుడతాడు, రూపం లేనివాడుగా పుడతాడు, ఆరోగ్యం లేనివాడుగా పుడతాడు, మర్యాద లేనివాడుగా పుడతాడు. పుట్టుతున్నాడా పుట్టడా అనేటువంటి విషయాన్ని హిమాలయలో ఒక 9 నుండి 10 సంవత్సరాలు ఉన్నాను కాబట్టి ఆహారము, నిద్ర ఇలాంటిది ఏమీ లేకుండా ఉండేటువంటి 300-400 సంవత్సరాలు బ్రతికినటువంటి వశిష్ఠ గుహలో మహాత్ములందరూ భాష మాట్లాడకుండా, కనుచూపు ఎప్పుడు రెప్పలు కొట్టకుండా, భూమికి అడుగు ఎత్తులో నడిచేటువంటి, నీళ్ళలో నిద్రించేటువంటి మహానుభావులందరూ చూశాను కాబట్టి అప్పటికప్పుడైనా ఒక రాయిని, మట్టిని తీసుకొని ఏదైనా పులి, ఏనుగులు, పెద్ద పెద్ద ఘటసర్పాలు వస్తే అలాంటి వారికి అక్కడ గుగ్గులుగా, లడ్డుగా, ముద్దగా, రొట్టిగా, ఆహారంగా తయారు చేసేటువంటి మహానుభావులతో విద్య నేర్చాం. అలాంటి మహిమాలు చూసాం.
ఎన్నో గొప్ప గొప్ప విషయాలు అప్పటికప్పుడే పురుషుడు స్త్రీగా అయ్యేది, స్త్రీగా పురుషుడుగా అయ్యేది, వర్షం కావాలంటే తెప్పించుకునేది. ఒక ఆకును అలా తింటే ఒక ఏడాది ఆకలి అనేటువంటిది లేకున్నట్లు ఉండేటువంటి విషయాలని, అద్భుతాల అనంతాలన్నీ కూడా వారికి సిద్ధి అయింటది. మాంస శరీరం మంత్ర శరీరంగా మారాలనుకుంటే నిష్ఠాగరిష్ట రాజయోగం కదా, అఠరాజయోగం చేసిన వానికి వేమని అంటున్నాడు, నిందానిద్రను జయించిన వాడు నిజమైన యోగిరా, భ్రమలన్నీ ఉడిగితే బ్రహ్మంబు భట్టబయలు, నిందను నిద్రను జయించిన వాడు నిజమైన యోగి, రుచులు జయించిన వాడు కదా ఋషితానవును ఈశ్వదాభిరామ ఎనురవేమ. కావున కరధ్వనులు చేస్తే నాకై కాదది, మీ ఆరోగ్యానికి మంచిది. ఎట్లో భజన చేయలేరు, చేతులు కొట్టలేరు, అది కొట్టినప్పుడు మీకు చాలా ఆరోగ్యపరంగా మీ శబ్దం భగవంతునికి సద్గురువు మన సుభాష్ పత్రి గారు ఎక్కడ తన దేహాన్ని పారేసినా ఒక అంగితో సమానం. ఇప్పుడు మన మధ్యలోనే తిరుగుతున్నాడు, నేను చూశాను స్వామిని, అందరిలో కూడా ఉన్నాడు, నాకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాడు, నాకన్నా నా ఎదుటే తిరుగుతున్నాడు, నవ్వుతున్నాడు, కాఫీ తాగుతున్నాడు, అందరితో పలకరిస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నాడు. మీరు ఆయన్ను చూసేటువంటి శక్తిని సంపాదించాలి. అది గురు ధ్యానం, అది గురు భక్తి, అది గురు సేవ. ఎవరేమి చెప్పినా నా గురువే గొప్పవాడు, నా గురువే మహాత్ముడు, నా గురువే దేవుడు అనేటువంటి భావన, ఆ ప్రేమ ఉండాలి. మిడిమిడి జ్ఞానము మంచిది కాదు, ఎల్లకాలం ఒకటే ఉంది. వేరే ఎవరైనా గురువులు వచ్చినా, స్వాములు వచ్చినా, సాధువులు వచ్చినా, అవధూతలు వచ్చినా, దిగంబరులు వచ్చినా, అఘోరీలు వచ్చినా, మహాత్ములు వచ్చినా, శాస్త్రం చెప్పేవాడు వచ్చినా, అంతరాల గురువు వచ్చినా, మంత్రాల గురువు వచ్చినా, ఏదైనా పాటల గురువు ఎవరైనా వస్తే మీకు ఇష్టం ఉంటే నమ్మండి, దాన ధర్మం చేయండి, నమస్కారం స్వామి అనండి, భోజనం పెట్టండి, అనుకూలం ఉంటుంది. లేదంటే దూరం ఉండండి. మీకు నిజస్థితి గురువు ఎవరైనా ఉన్నాడంటే శ్వాస పైన ధ్యాస అనేటువంటి విషయము. మంత్రం చెప్పొచ్చు, పాటలు చెప్పొచ్చు, ఆటలు చెప్పొచ్చు, కథలు చెప్పొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. ఏమిటి మంటాడా సామ్రాడే? చాలా సంతోషం, మంచి స్మెల్ వస్తుంది. కావున ఎన్నో సాధించే నా అనుభవంతో చూశాను. శ్వాస పైన ధ్యాస ఉండేటువంటి ఫలితం మీరు దాన్ని అనుమానం పడద్దండి, పరీక్షించకపోవద్దండి, సాధించండి. ఓ మార్కు ఒకే అక్షరాన్ని 10 తూర్లు చిన్న పిల్లలు ఎలా విద్యార్థులు రాసి 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 ఏబిసిడి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్న వాళ్ళు ఒక జిల్లాధికారిగా, రాష్ట్రాధికారిగా, ఒక పార్లమెంటు వరకు, పెద్ద పెద్ద రాజ్యసభల వరకు వెళ్ళి వారు దేశ విదేశాల్లో కూడా ఎలా దాన్ని అనర్గళంగా నేర్చుకుంటారో ఆ ప్రకారంగా చదువు ఉంది. సొంతంగా నేర్చుకుంటే నువ్వు పెద్ద ఉద్యోగి కావు. చదువు నేర్పడానికి ఒక ఉపాధ్యాయుడు, టీచర్ మనకు ఎంత అవసరమో గురువు గారు అంతే అవసరం. గురువు ఏమంటున్నాడంటే ABCDGH అనేటువంటి నేను 56 అక్షరాలు కానీ 26 అక్షరాలు కానీ నావి కాదు, అది నేను రచించలేదు, ఉన్నదాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు నేను కూడా మీలాంటి వాడిని, దాన్ని తెలియజేస్తున్నాను. ఆ అక్షరాలు, ఆ మాటలు, ఆ కథలు, ఆ సాధన, ఆ లిఖిత, ఆ హోంవర్క్, ఆ శ్రద్ధ, ఆ భయము, ఆ భక్తితో మీరు ప్రతిరోజు చేసుకుంటూ 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 ఉంటే నాకన్నా గొప్పవారు అవుతారు అనేటువంటి టీచర్ ఎలా మీకు చెప్తాడో శ్వాస పైన ధ్యాస చేయండి. బ్రహ్మం గారు కూడా అన్నారు బట్టబయల్లో, ఏమన్నారు? వీరబ్రహ్మం గారు అన్నారు, నాసికాములో దృష్టి నడిపించు మన్నా, నడిపించి నిన్ను నీవు మరిచియుండన్నా. నాసికాములో దృష్టి నడిపించు మన్నా, నడిపించి నిన్ను నీవు నమ్మియుండన్నా. నమ్మినంతటా నీవు నవరత్నముల పీఠమెక్కన్నా, పీఠమెక్కిన వాని పిలుచునోయన్నా. పిలిచినప్పుడు నీవు నిలిచియుండన్నా, నిలిచినంతట వాడు నిజగూరుడవుతాడు. నరజన్మమిక దుర్లభమురా, ఈ జన్మమిక దుర్లభమురా. 6 నదుల మీద అంబయున్నాదన్న ఆధార స్వాదిష్ట మణిపుర అనాథ. కాబట్టి గంటకు పైన శ్వాస పైన ధ్యాస చేసినప్పుడే ఆధార చక్రం, స్వాదిష్ట చక్రములో ఉండే మాలిన్యమంతా పరిశుద్ధమై వాక్ సిద్ధి కావాలన్నా, మనసు ఏకాగ్రత కావాలన్నా, హృదయం పవిత్రం కావాలన్నా, మీ కోరికలు నెరవేర్చాలన్నా కనిష్టం 1 గంట
నిజ సమయము 3 గంటలు, లేదా 1 గంట అయినా కూర్చుంటే అది ఇత్తనం మొలక చెట్టై మానయ అశ్వత్థ వృక్షమై వటవృక్షం అవుతుంది. కానీ ఏదో చాలామంది ఇట్లా మా దగ్గరకు వస్తారు. మొన్న ఒకరికి ఏదో వస్తే కష్టం అంటే అడిగితే ఇచ్చాను. ఇస్తే తను అన్నాడు, స్వామి మీరు ఇచ్చిన నిమ్మపండు కానీ సాంబ్రాణి కానీ కొన్ని పరికరాలన్నీ ఇచ్చారు, అప్పులు తెగలే, నాకు సంతానము కాలే, మా పిల్లోళ్ళకి ఉద్యోగం కాలంటే, మీ పిల్లవాళ్ళు చదువుతున్నారు నిజమే, మీ అన్న సంతానం కాలేదంటాడు. ఎన్ని రోజులైంది పెళ్ళి అంటే 21 రోజు అయింది స్వామి, ఇంకా కాలేదు అంటాడు. పెళ్ళై 21 రోజుల్లో సంతానం అంటే నేను ఎక్కడ పరిగెత్తాలా? ఈ ప్రకారంగా ఉన్నారు కొంతమంది. ఇలా నువ్వు మంత్రాన్ని ఇది చేసుకో అంటే, స్వామి నువ్వు చెప్పి 3 నెలలే కానీ ఉద్యోగం రాలేదంటే, నేనే సీఎం అవుతానా పిఎం అవుతానా ఇవ్వడానికి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది కాదు. అందుకే షిరిడి సాయి ఏం చెప్పాడు, శ్రద్ధ సబూరి చేసే కర్తవ్యము గురువుల ద్వారా జ్ఞాన రూపంలో శ్రద్ధగా శాస్త్ర ప్రామాణికంగా విజ్ఞానంగా సైంటిఫికల్గా బాగా చదవరితో విజ్ఞానంతో సూక్ష్మంగా విని చేసే కర్తవ్యం చెయ్యి. ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగస్తులు కారు. కాబట్టి అది ఫలించాలంటే ఒకే ఒక్కటి, రాత్రి 12 నుండి 2 గంటల 3 నిమిషాలంటే 123 నిమిషాలు జీవాత్మ పరమాత్మ కలియుగ అనేటువంటి ఘటచక్ర నిర్ణయంలో హిమాలయాల్లో యోగ గురువులతో నేర్చాం. కాబట్టి రాత్రి 12 నుండి 2 గంటల 3 నిమిషాల వరకు జీవాత్మ పరమాత్మ వాక్సిద్ధి అయ్యేటువంటి సమయం. మీకు శక్తి భక్తి ముక్తి ఏదైనా యుక్తి ఉంటే 8 గంటలకే తిని నిద్రించి అట్లన్నా చేయండి, లేదా మేల్కొనే అలవాట్లు ఉంటే 12 గంటలకు మీరు చేయండి. అది తప్పిపోతే 3 నుండి 4:30 వరకు ఋషిముహూర్తం ఉంది. 3 గంటల నుండి 4:30 గంటలకి 90 నిమిషాల్లో ఒక ఋషిముహూర్తం ఉంది. ఒకవేళ అది తప్పిపోతే 4:30 నుండి 6 గంటల వరకు బ్రహ్మముహూర్తం ఉంది. జీవాత్మ సమయం, ఋషిముహూర్తము, బ్రహ్మముహూర్తము 4:30 నుండి 6 గంటల వరకు అదొక 90 నిమిషాలు. ఈ 3 విషయాల్లో ఏదైనా ఉంటే మీరు చేసుకోండి. కానీ పగటి పూట పుణ్యం ఉంటుందేమో, సాధన ఉంటుందేమో, కానీ సూర్యకిరణాలకి, ప్రకృతి శబ్దానికి, తిన్న ఆహారంకి, మనకున్న ఈ సంసార వ్యవహార మన పనులకు సంబంధించిన విషయంలో అంత ఫ్రీగా ఉండదు. మనసు ఏకాగ్రతగా దానికి సాధ్యమే కాదు. ఎందుకు ఇది అంటే మా అనుభవం చెప్తున్నా, అనుభవించిన వాళ్ళు ఎందరో చూసాము. బ్రహ్మం గారు కూడా అన్నాడు కదా ఒక తన అనుభవంలో, కనగొంటి కలగంటీరా సద్గురుదేవా ఇటువంటి కనగంటీరా, కనగొంటి కలగంటి కలలో బ్రహ్మము గంటి అరిగంట మేల్గొల్టిరా, అరిగంట మేల్గొల్టిరా, అంగానమణులందరూ సద్గురు దేవా గంతులు ఎత్తి పాడంగా, తండ్రి వీరా బ్రహ్మ సమాధి ఎందున మంగళారుతులెత్తండు, ఆత్మజ్ఞానము చూడండు, నిద్రలను జయించండు, నిశ్శబ్దములో పోవండు, కనగొంటి కలగంటీరా సద్గురుదేవా ఇటువంటి కలగంటీరా, కనగొంటి కలగంటి కలలో బ్రహ్మము గంటి అరిగంట మేల్గొల్టిరా, అరిగంట మేల్గొల్టిరా. గాఢ నిద్రలో మేల్కొని అక్కడ అంటుముట్టు మైలం ఏదైనా స్నానము, ముఖ పరిశుభ్రత, టీ కాఫీ నీళ్లు ఇదంతా ఏం కాదు. శ్వాస పైన ధ్యాస ఉంచితే దేశాన్నే ఏలొచ్చు, దేశాన్ని జయించవచ్చు. ఈ దేహం అనేటువంటి ఈ పాడు దేహాన్ని కూడా జయించవచ్చని మీకు మనవి చేస్తున్నా. మహా గొప్పది, గొప్పతనముల గొప్పది. తెలియక చెయ్యరు, చేతకాక చెయ్యరు, మర్మము తెలియక వదిలేశారు. కాబట్టి 1,000 మంత్రములకైనా మేటైన మంత్రము శ్వాసపైనే ధ్యాస. గంట నుండి 3 గంటల వరకు ఎవరైనా ఆసనాన్ని కదలించకుండా విగ్రహంతో సమానము నిగ్రహం కలిగి ఉంటే శీఘ్రమంగా మీ వ్యాఘ్రతనమంతా పోతుంది, కోపం అణిచిపోతుంది, పటాపంచలై భస్మమైపోతుంది. ద్వేషం ఉండదు, కడుపు నొప్పి ఉండదు, ఉగ్రత ఉండదు,
ఆవేశం ఉండదు, సోమరితనం ఉండదు, అబద్ధం ఉండదు, దరిద్రం ఉండదు, మాటగా మంత్ర గ్రహ స్థితి భూతపేత పిశాచాలు ఈ వేరే మూఢనమ్మకాలు ఏవి కూడా ఉండవు. మీరు మాంస శరీరం మంత్ర శరీరంగా మారాలనుకుంటే 1 గంట ఒకటి ఉంది, 2వ గంట ఒకటి ఉంది, 3 గంటలు ఒకటి ఉంది. అది నిద్రలోనే మీరు ఏదైనా రాత్రిపూట ఉంటే మీరు ఇది చేయండి. కానీ అలాంటి ఎంత అనుకూలం లేకున్నా సరే ఇంటిలో దీన్ని చేసి కొన్ని రోజులు మీరు, నాకు తెలిసిన అనుభవంలో చెప్తా ఉన్నాను, గురువు పైన నమ్మకము మన సుభాష్ పత్రి గారు వారిపైన భారం వేసి మీ ఆరోగ్యం, 2వది ఆర్థికం, 3వది మీకు సొంత కావలసినటువంటి ఏదైనా మీకు కావలసిన కొద ఉన్నదాన్ని, మరియు మీ సంతానానికి, మరియు మనశ్శాంతికి, మరియు గురు ధ్యానానికి మంచి విషయాలని, తేరులో జాతరలో పోతే మీకు కావలసినవి, ఇంటిలో పెళ్ళి అయితే ఏదైనా మంచి పరికరాలు మీరు ఏదైనా పర్చేజ్ చేసేటువంటి మార్కెటింగ్ ఎలా ఉంటుందో, పండుగలు వస్తే మీరు ఇంట్లో బ్యాళ్ళు బెల్లము నూనె ఆయిల్ ఇవన్నీ ఎలా, జీలకర్ర ఆవాలు పసుపు చింతపండు ఇవన్నీ సబ్బు సడుగు ఎలా కొంటారో ఆ ప్రకారంగా గురుదేవుణ్ణి భగవంతుణ్ణి అడిగితే తప్పు కాదు. చాలామంది అడగకూడదు, అడిగితే తప్పు, కోరికలు ఉండకూడదు అంటారు. వాళ్ళు అన్ని కలిగిన వాళ్ళు, సన్యాసులు, బ్రహ్మచారులు, వాళ్ళు వానప్రస్థాశ్రములు సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళైతే గురువులు అడగకూడదేమో. కానీ స్టూడెంట్ ఉన్నట్ల మీరేమైనా అడగవచ్చు. చదువుకున్నవాడు ఉద్యోగం ఎలా అడుగుతాడో, ఆరోగ్యం చెడినప్పుడు ఔషధం ఎలా అడుగుతాడో, మీ గురువుని, మన గురువుని, మనందరి గురువులని, ఆ భగవంతుని శ్వాస పైన ధ్యాస ఉన్నప్పుడు, గురుదేవా నిన్ను అడగనిది మేము ఎవరు అడగల, నీకు తెలియదా, నువ్వు చేయాల, మేము ఏమి తెలియని వాళ్ళు, అజ్ఞానులు, సామాన్యులు, నిన్ను అడగనిది ఎవరిని అడగల, నువ్వు ఇయ్యనిది మాకు ఎవరు ఇయ్యాల, తల్లి తండ్రి గురుబంధు బలగము సర్వము నీవే, సర్వ వేదాలు నీవే, సర్వశాస్త్రాలు నీవే, నిన్నని నమ్మాము కాబట్టి మమ్మల్ని కరుణించి మా కార్యములు నెరవేర్చు అని రాత్రిపూట మీరేమైనా దుడిసి 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 చేసి 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 కష్టపడి నేల అరిగేంత వరకు, తొడలు నొప్పొచ్చేంత వరకు శ్వాస పైన ధ్యాస మీరేమైనా చేసింది నిజమైతే అడగకనే మీకు ఇస్తాడు. ఏమీ అడగకనే ఈరోజు ఉపదేశం తీసుకొని రేపే కుబేరులు అవ్వాలంటే మీ భ్రమ అది. అట్లా ఇచ్చేదానికి గురువు కూడా హక్కు లేదు. ఆయనకు పెద్ద ఉన్నాడు లోపల, ఆ పెద్ద ప్రకారమే నడుచుకుంటాడు. మీకు తెలియక ఏమైనా అడగొచ్చేమో, కానీ ఆయనకు కూడా ఎంత చదువు ఉంటే అంత ఉద్యోగం, ఎంత డబ్బు ఉంటే అంత మీకు సరుకులు ఎలా అంగట్లో ఇస్తారో ఆ ప్రకారంగా ఉంటుంది. కాబట్టి రాత్రిపూట ధ్యానం చేయండి, అంటుముట్టు మైలు ఏమీ లేదు, ఆహారం సాత్విక ఆహారం తీసుకోండి. ఈ కార్యక్రమానికి మా గురువు లేడు అనుకునేది మాత్రం చాలా తప్పు. గురువు పోయిన తర్వాత శంకరాచార్యులు ఉన్నాడా, మధ్వాచార్యులు ఉన్నారా, రామానుజాచార్యులు ఉన్నారా, వేమన్ ఉన్నాడా, వీరబ్రహ్మ గారు, సిద్ధయ్య గారు ఉన్నారా, కాసిరెడ్డి నాయన ఉన్నాడా, మన షిరిడి సాయిబాబు ఉన్నాడా, వ్యాసుడు ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా, రాముడు ఉన్నాడా, సూర్యుడు ఉన్నాడా, చంద్రుడు ఉన్నాడా, ఎవరు లేరు కదా. కానీ వాళ్ళది ఎలా పెరిగిపోయింది, ఎంత పెరిగిపోయింది. ప్రపంచంలో 1200 కోట్ల జనాల్లో 400 కోట్లు షిరిడి సాయి భక్తులుగా అయిపోతే నిలబడారు. శంకరాచార్యుల పేరు నిలబెట్టారు. ఎవరు నిలబెట్టారు? శిష్యులే. శిష్యులే. మా స్వామీజీకి మా ఇంటి పక్కన వాళ్ళకు కూడా తెలియజేయాల. నా కోడళ్లకు, నా మనమలకు, మనమరాళ్ళకు, అల్లేండ్లకు కూడా చెప్పాలా, మీరు ఇది చేయండి, మీకు కష్టాలన్నీ పరిహారం అవుతాయి, అన్నీ కూడా మీకుండే ఇబ్బందులు దూరం అవుతాయి, చాలా శ్రేయస్సం, మేము బాగున్నాం అనేటువంటి విషయంతో మీరు ఈ సంఖ్యను పెంచాలా. ఉత్త చేతులతో వచ్చిరి, ఉత్త చేతులతో పోయిరే అంటే ఏమీ ఫలం లేదు. మన జీవనం ఎన్ని చేసినా ప్రయోజనం లేదు. స్కూలుకు పోయి నిద్ర చేసి వచ్చినట్లే, నదిలో పోయి స్నానం చేయకుండా వెనక్కి మనం తిరిగి వచ్చినట్లే. కావున ఎప్పుడైనా దీన్ని చేయాలనుకుంటే ఒక ట్రస్టీ అన్ని రకాలుగా మీకు తెలుసు, మీ వేరే విషయాలు ఆర్థికమైన విషయాలు నేను చెప్పడం లేదు. దీన్ని ఏదైనా చెట్టు వేస్తాం, చెట్టుకు నీళ్లు కావాలి కదా, చెట్టుకు ఒక కంచు కావాలి కదా, ఆ ప్రకారంగా దీన్ని సద్గురువు పైన మీరు వేసి మీ చేతనైనంత వరకు ఏదైనా కాస్తో బోస్తో దీనికి ఏదైనా మీరు ఒక ట్రస్టీకి ప్రాణం పోసి ధన రూపంలో మీ చేతనైనంత వరకు ఇంటిలో కొడుకు, మీ కోడలు, మీ కూతుర చదువు రావాలన్నా, పెళ్ళి అవ్వాలన్నా, ఇల్లు కట్టాలన్నా, బంగారు కొనాలన్నా, బట్ట కొనాలన్నా, ఏదైనా మీ ఇంట్లో పూజలు ఫంక్షన్లు చేసుకున్నాలంటే ఎంత త్యాగం ఉంటుందో. ఆరోగ్యాలు చెడినోడు ఎంతన్నా పోనీ అని ఎలా అంటారో అంత కాకుండా ఇంతలో అంతా కొంత అయినా గురువు గారికి మీరు అప్పుడప్పుడు
మీరు సంఘాలు చేసి నా ద్వారా ఒక 1000 రూపాయలు, నా ద్వారా ఒక 500, నా ద్వారా నా శక్తానుసారం, నా ద్వారా ఒక ప్యాకెట్ బియ్యం, నా ద్వారాగా ఫలానిది ఇది బెల్లం ఇక్కడ చేయండి, అన్నదానం చేయండి. నేను ఏమైనా ఇవ్వగలను, మీకు ఏదైనా మేము దీంట్లో ప్రామాణికంగా మీరు దీన్ని చేయొద్దండి. పరల సొమ్ము పాషాణం లాంటిది అంటారు ఏమన్నా. కాబట్టి ఎవరు అలా చేయరు, ప్రతిదానికి కంప్యూటర్ సిస్టమ్ ఉంటుంది. దీన్ని ఎట్లయినా కానీ మీరు దీనికి అట్టనో ఇట్లనో కష్టపడి ఆ ఇత్తనం వేసుకుంటే పెద్ద మాన అయిపోతుంది. 1 కోటి రూపాయలు చేసుకుంటే 100 కోట్లు అయిపోతుంది. 1 కోటి రూపాయలే లేకుంటే 100 కోట్లు ఎలా అవుతుంది? కావున గురువు 3 శిష్యులు పిలిచి నేను గొప్ప అనుకుంటే 3 విత్తనాలు ఇచ్చాడు. శ్రద్ధగా వినండి అమ్మా. 3 విత్తనాలు ఇస్తే ఏం చేయాలి గురుదేవ అంటే, మీ మెదడుకే పని పెట్టండి, నేనేం చెప్పను అన్నాడు. ఒకడు పోయి మా గురువు గారు చెప్పారు నా పనులు బాగా జరగాలని అంతరంలో వేసుకొని నడుములో కట్టుకున్నాడు. ఒకడేం చేశాడంటే, తింటే నాకు ఆరోగ్యం బాగుంటుంది, బలంగా నేను కూడా శివ సాయి బాబా లెక్క ఉంటానని తిని బలంగా ఉంటాను కదా బలాడ్డాడు. కానీ ఒకడు తిన్నాడు. ఒకడేమన్నాడంటే వాడు అంతరంలో వేసుకున్నాడు, వాడు తిన్నాడు. గురువు మీరే ఆలోచన చేసుకోండి అన్నాడు. ఏముంటుంది అని ఆలోచన చేసి రాత్రిపూట లేసి శ్వాస పైన ధ్యాస పెట్టినప్పుడు ఆ గురుదేవుడే చెప్పినట్లు వినిపించి, రే భక్త శిష్య, దీన్ని తినకుండా అంతరం వేయకుండా వేస్ట్ అనుకోకుండా నీ కాంపౌండ్ లోపలే, నీ పరికరాల లోపలే ఇంటిలో ఒక తేమలో చేసి మంచి మట్టేసి దాంట్లో బూడ్సరా అంటే అది పెద్ద ఒక మొలక నుంచి చెట్టు నుండి ఇది అయిపోయి పెద్ద ఒక పందిరిగా చేసి లక్షలాది విత్తనాలు అయిపోయినాయి. తిరగా సంవత్సరంకి వచ్చినప్పుడు ఏమాయరా అంటానంటే వీళ్ళు చెప్పినారు, తిన్నవాడొకడు, కట్టుకున్నవాడొకడు, పెట్టుకొని పెంచినవాడు వాడు పెంచిన విత్తనాలని దేశమంతా ఎదజల్లినాయి. ఆ ప్రకారంగా మీరు శ్వాస పైన ధ్యాసని గట్టిగా చేయండి. హోంవర్క్ ఎలా పిల్లవాళ్ళు విద్యార్థులు రాస్తారో మీరు కూడా అలా ప్రకారం చేయండి. చేసిన వానికి చేసినంత ఫలం, నిద్రించిన వానికి నిద్రించినంత కష్టం. మనం ఏమి చేయలేము. బరే విశ్వాసమే కాదు, బరే చందాలు ఇచ్చేదే కాదు, బరే ఫోటో పెట్టుకునేదే కాదు, మా గురుదేవుడు అనేదే కాదు. చెయ్యి బాగా దుడుసు, దానికి బాగా సాధన చేయండి. చేసేదంట్లో తప్ప అమాయకంగా కానీ శ్వాస పైన ధ్యాస చేయండి. ఎందుకంటే ఏమైనా జ్ఞాపకం ఉంటుంది, ఎవరైనా తిట్టినా జ్ఞాపకం ఉంటుంది, కొట్టినా జ్ఞాపకం ఉంటుంది, ఇచ్చినా జ్ఞాపకం ఉంటుంది. శ్వాస పైన ధ్యాస అంటే మాయ. దీనికి గురువుకు, దేవునికి, ప్రకృతికి విరోధంగా డిపార్ట్మెంట్ ఎలా వచ్చి చెకప్ చేస్తున్నారో, ఎక్కువ సంపద ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉంటుందో, మనకు ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఈ దోమల కాటు ఎట్లా ఉంటుందో, ఏదైనా మనం అడవిలో పనుకుంటే తేలుపాము కాటు ఎట్లా ఉంటుందో, ప్రతి ప్రాణికి, ప్రతి మనిషికి కూడా మాయాదేవి, ఆ మాయాదేవియే తన సంతానమే కలిపురుషుడు. వాళ్ళిద్దరూ కలిసి మనల్ని మరిపిస్తున్నారు. మరుపు తెరపబోలను మరి జన్మం ఎత్తవెలసే, మరపే లేకుంటే మరణం ఎక్కడిదిరా విశ్వదాభిరామ ఇనురవేమ అన్నట్టుగా మనం అక్కడ బస్టాండ్లో బ్యాగ్ పెట్టుకున్నాము, పెళ్లి సామాన్లన్నీ ఉన్నాయి, మర్చిపోతే మన పెళ్ళి అంతా పోయినట్లే కదా. ఆ ప్రకారంగా మంచి ధనికమైనటువంటి ధనాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ మరుపు అనేటువంటి మాయాదేవికి నమస్కారం చేయాలనుకుంటే నిద్రను జయించండి. రాత్రంతా మేల్కొని నీ ఆరోగ్యాలు చెడిపోయి మీరు వేరే పని చేయకుండా చేయని చెప్పను. కనిష్ట ఒక ఇంతో అంతో చేసిన వారికి, ఒక పెద్ద ఉద్యోగస్తుడు కావాలన్నా, పిల్లలు కూడా ఎగ్జామ్ రాయాలన్నా తెల్లవారుజామున చేస్తారు. మహాత్ముడవాలన్నా కూడా తెల్లవారుజామున జపం చేస్తారు. నార్త్ ఇండియాలో చూడాలి, మన ఉత్తర భారత్లో ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, పాండుచేరి కానీ, ఇక్కడ ప్రాంతం అంతా పని పని పని, తినడం 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 తినడం. పూర్వకాలం అంతా పని 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 అనేవాళ్ళు. ఇప్పుడంతా తిరగడం 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 తినడం అయింది. ఎవరు ఏమైనా తిరుక్కొని, ఎవరు ఏమైనా తిని, చెడ్డతనం ఎంతన్నా పెరగని, మోసం ఎంతన్నా పెరగని, అబద్ధం ఎంతన్నా పెరగని, ఏ ఆహారం అన్నా తిని ఎవరిని నిందించద్దు. నీవు ఎలా ఉన్నావు, నీవు ఏమి చేస్తున్నావు, ఎలాంటి సాత్విక ఆహారాన్ని తింటున్నావు అనేటువంటి విషయాన్ని ఎవరు ఎలా అయినా తలరాత ప్రకారం ఎంజాయ్ చేసుకొని, మనము శ్రద్ధతో మన గురుదేవుల సంప్రదాయకంలో ఆయన ఏం పూజించేవాడు, ఆ సంప్రదాయకంలో ఏముంది అనేటువంటి విషయాన్ని అయినంత కన్న తల్లికైనా కన్న మరుగు అన్నట్టుగా మీరు ఆహారంలో సాత్విక ఆహారం చేస్తూ, కొన్ని అలవాట్లకు దూరం ఉండి, వేస్ట్ అయిన మాటలు మాట్లాడకుండా, మొబైల్ తంటే ఎక్కువ పోకుండా,
టీవీలో విషయాలు చూడకుండా పోనీ మొబైల్లో కూడా ఒక 10 గంటలు మీరు ఏదైనా యూట్యూబో మీకు తెలిసిన దాంట్లో చూడండి. 10 గంటలు చూసినా ఒక్కటైనా మీ జీవనాన్ని ఉద్ధరించే అలవాటు కానీ, మంచిది కానీ, లాభం వచ్చేది కానీ, శాంతి వచ్చేది కానీ, మోక్షం వచ్చేది కానీ, లాభదాయకమైన పని ఒక్కటి లేదు. ఒక్కసారి చూడాలా, ఇది ఇంతే, మనిషి గతి ఇంతే అన్నట్లు వదిలేయాలి. టీవీలు చూసినా ఇంకొకడు చూసినా మీ పనే దేవుడు, మీ శ్రద్ధనే మీకు సద్గురువు. కావున నాకు ఇంత అవకాశం ఇచ్చిన దానికి, సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఉన్న జనాలనే 1 కోటి మంది అనుకుంటాను. గురువు గారు ఎప్పుడు ఉండారు అనుకుంటాను. మనందరి తరపున అమ్మాయికి కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలా, గట్టిగా ఉండాలా, తన ఆత్మకు శాంతి కలిగి ఉండాలా. మన ఇళ్లలో మన కొడుకులకైనా, కోడళ్ళకైనా, కూతుళ్ళకైనా వివాహాలు, పెళ్ళిళ్ళు అయినప్పుడు ఏదైనా సంతానం కలిగితే ప్రతి సంతానంలో, గర్భంలో కూడా మన సుభాష్ పత్రి గారు, సదానంద గురువులు గారు రూపాల్లోనే, ఆ నామములోనే పుట్టి మన ఇండ్లను ఉద్ధరించాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు ఈ సంఘంలో ఉండేటువంటి ట్రస్ట్లో ఉన్నవాళ్ళు, మా రాజుగారు అయితేనేమి, మన తాడిపత్రి రెడ్డి గారు అయితేనేమి, మరియు మా రాజుగారు పేరును వీళ్ళందరూ లోపల సేవ చేసేవాళ్ళు. దానికన్నా ఎక్కువ మీరు అంత దూరం నుండి వచ్చి ఎన్నో భోగభాగ్యాలు, ఇల్లు, ఆకలి అంతా కూడా నాదే అనుకొని గురువు కార్యక్రమం వచ్చిన దానికి 364 రోజుల్లో జరిగిన పొరపాట్లన్నీ కూడా ఈ రోజుకి క్షమాపణగా అయిపోతాయి. ఎన్ని శ్వాస పైన ధ్యాస ఉందో మీకు ఒక కాలంలో ఉండేది. మీరు దయచేసి ఉత్త చేతులతో రావద్దండి, ఉత్త చేతులతో వెనక్కి తిరిగి పోవద్దండి. మంచి భోజనం చేయండి, మంచి మాట మాట్లాడండి, కలిసిమెలిసి ఉండండి. ఉప్పు, కారము, పెళ్ళేళ్ళు, ఉద్యోగాలు, గొడవలు, రాజకీయము, వ్యాపారము, వ్యవహారము ఏదే కానీ ఈ రవండ లోపల వచ్చినప్పుడు, గురు సంఘానికి వచ్చినప్పుడు ఆ శబ్దాలే మీరు మాట్లాడద్దండి. ఉన్న గంట అయినా, అర్ధగంట అయినా, 10 నిమిషాలైనా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు, తర్వాత మీ ఇళ్ళలో ఏమన్నా చేసుకోండి. ఇక్కడ గురు ధ్యానము, గురు సత్సంగం, గురువు గురించి ఏం చేయాలా, ఏమి అభివృద్ధి చేయాలా, మనము ఇంకా ఒక నీడ ఏం చేయాలా, ఒక చెట్టు ఏం పెంచాలా, అన్నదానం ఏం పెంచాలా, ఇలాంటి విషయాలే కానీ వేరే విషయాలు మీరు కూడా మాట్లాడవద్దండి. అట్లా అయితేనే అన్నిటిలో నుండి ఒక్కొక్క మార్కు మనకు వచ్చి మనసు ఏకాగ్రతగా ఉంటుంది. కానీ ఇది లేకపోతే కష్టం అవుతుంది అనేటువంటి విషయం చెప్తూ, ఇప్పుడు ఒక చిన్న తత్వాన్ని, నేనేం గాయకుడు కాదు, తెలిసినవాడు కాదు. ఎప్పుడైనా నాకు తెలుసు, బాగున్నాను, నేను అన్ని విధాలుగా నాకు తెలుసు, నేనే గొప్ప అంటాను అనుకుంటే అంతకన్నా తప్పు, అంతకన్నా పాపము, అంతకన్నా పొరపాటు ఇంక ఏమీ లేదు. ఆ అహంకారం ప్రతి వారిలో కూడా షావుకార్తనమైన, పర్సనాలిటీ అయినా, రూపమైన, కోపమైన, భూమి అయినా, ఇల్లు అయినా, విద్య అయినా, వినయమైన, ఏదైనా నేను గొప్ప అనుకోకూడదు. విశ్వము, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనంత అద్భుతంలో మనం ఎంత ఒక్కటి. ఈ శ్వాస పైన ధ్యాస చేసేటప్పుడు, మీరు నిద్రించేటప్పుడు, మేల్కొన్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. అరే, నా ఇంటి పక్కల ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు, నా స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళు ఎందరో మట్టి పాలైరి. ఎంత గట్టిగా ఉన్నా, ఎంత చేసినా, ఎన్ని ఆస్తులున్నా, ఎంత చదువుకున్నా, వాళ్ళ వలే ఒకరోజు నేను కూడా అవుతాను కదా. అయ్యేంత లోపల నేను ఏమి చేయాలా అనేటువంటి ఒక మంచి ఆలోచన చేస్తే రాజులుగా పుడతారు, అధికారులుగా పుడతారు, యోగులుగా పుడతారు, దేశాన్ని ఏలేటువంటి వాళ్ళుగా పుడతారు. నీవు ఏమడిగితే ఆ జన్మం వచ్చేటువంటి హక్కు విషయం నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి మనం ఎట్లా వచ్చామో, ఎట్లా పోతామో, పోయేది తెలుసు, వచ్చిండేది అన్ని ప్రతి చిన్నవానికి కూడా తెలుసు. అంతలోనూ మనం ఏమైనా చేసే తీరాల, కష్టపడాల. మన తలరాతలో మంచిదైనా తెచ్చుకోండాల, లేకుంటే శ్రద్ధతో మనం ఏమైనా ప్రయత్నం చేయాలి. రెండూ లేకపోతే పుట్టలే ఉన్న చదువు పుట్టలా గిట్టవా వేమన అన్నట్టుగా. ఆ ప్రకారంగా హిమాలయాల్లో ఎన్నో అద్భుతాలు, అనంతాలు ఉండేటువంటి వారిని నేనేం చేయలేదు, అద్భుతాలు చేసిన వారిని గమనించవచ్చున.
అగ్నిస్తంభన, జలస్తంభన, వాయుస్తంభన, రసస్తంభన, ఇంద్రజాల, మహేంద్రజాల, ఉజ్జాటన, మోహన, విద్వేషణ, చిత్రకర్మ, దారుకర్మ, అదృశ్య, వాణిజ్య, ధర్మశాస్త్ర, మల్లశాస్త్ర, బల్లశాస్త్ర, కామశాస్త్ర, చౌషష్ఠి విద్య బుద్ధ పరకాయ ప్రవేశము పొందినటువంటి మహానుభావులని 64 విద్య కళలతో ఉండేటువంటి వారిని కూడా ఇక్కడ వచ్చేసి 63 విద్యలు నేర్చినా మళ్ళీ రిటర్నే వస్తాడు. అహంకారం అనేది పెట్టుకున్నట్టే, అజ్ఞానం అనేది పెట్టుకున్నట్టే, ఆవేశం అనేది, ఆశ అనేది పెట్టుకున్నట్టే. కాబట్టి ఇవన్నీ చాలా చెడు వృత్తులు. ఒకడు తపస్సు చేసి అడిగినాడు, బొట్టనేల మీద నిలబడి ఘోర తపస్సు 7 రోజులు చేశాడు. పార్వతి అనింది, బొట్టనేల మీద ఒక అమాయకుడు, ఒక పసిల కాపరి అలా తపస్సు చేస్తున్నాడు చూడు స్వామి అంటే, ఇలాంటి చదువు శాస్త్రం లేని వాళ్ళు పల్లెటూళ్ళలో గొప్ప గొప్పవి నాకే తల తిక్కపట్టేటువంటి వరాలు అడుగుతారు పార్వతి. ఇప్పుడు వాడు ఏమని చెప్పాలా, వాడు ఏం అడుగుతున్నాడో నాకే భయం అవుతుందని పరమేశ్వరుడు అన్నాడు. ఏమైనా అడిగిపోయా, అమాయకుడి అడిగితే ఏం అడుగుతాడు, ఇంత అన్నం బట్ట ఏదన్నా నా భార్య పిల్లలు బాగుండాలని అడుగుతాడంటే, పరమేశ్వరుడు వచ్చి భక్తా నీకు ఏమి కావాలంటే, ఈశ్వర మళ్ళా మాట తప్పద్దు, నేను కొన్ని విషయాలు అడుగుతాను నేను అంటే, వామ్మ నన్నే భయపడుతున్నాడు కదా, అడుగు నాయన ఏం అడుగుతావు అంటే, రేపు జన్మం ఉందా లేదా అన్నాడు. అయ్యో జన్మము పుననిపి జన్మం పుననిపి మరణం, గ్యారెంటీ జన్మం ఉంది. జన్మం ఉన్నిందే నిజమైతే మానవ జన్మ ఇచ్చింది నిజమైతే పుట్టినప్పటి నుంచి గిట్టెంత వరకు నాకు వచ్చేదే ఉండాల ధనం, కానీ ఎప్పుడే కానీ ఒక్కరోజు కూడా ఇచ్చేది ఉండకూడదు, అలాంటి సంపద అయినటువంటి జన్మం నాకు అన్నాడు. అప్పుడు పార్వతితో వచ్చి, పార్వతి నాకు చాలా ఇబ్బందిగా పెట్టేసేవాడు, ఇంకా ఇచ్చిరాలేదు, ఏమని చెప్పాలో చెప్పు, నాకు రేపటికల్లా చెప్పు అన్నాడు. ఏమి అంటే, స్వామి వాడంత తిక్కపట్టి అడిగినాడు కదా, ఎప్పటికీ వచ్చేదే ఉండి ఇచ్చేది వద్దంటే బిచ్చగాడుగా పుట్టించు, వాని కథ ఏం తేలిపోతుంది. ఎప్పుడు అడుక్కొనే తినేవాడు, ఏదైనా వచ్చే దాంట్లో పావలైనా ఇచ్చేది ఉండని అన్నాడు. వాడు వచ్చేదే ఉండాలి కానీ ఇచ్చేది వద్దన్నాడు. కాబట్టి తిక్కపట్టి అడిగినాడు. వాని బిచ్చగానికి ఎప్పటికీ బిచ్చగాడే ఉండాలి, కానీ వాడు పెద్ద రైతు కాకూడదు, షావుకారి కాకూడదు, బుద్ధివంతుడు కాకూడదు అని. అట్లా మనం అతి తెలివి కానీ, అతి మాటలు కానీ, అతి భోజనం కానీ, అతి కోపం కానీ, అతి అయినవన్నీ కూడా మతి చెడుపుతాయి. కావున ఏది ప్రతిదానికి కూడా ఒక మితి కలిగి ఉండండి, మంచితనంగా ఉండండి. అది చేదుగా ఉన్న మామిడికాయ పులుపుగా వచ్చి పులుపు అయిన తర్వాత అది ఒక పండుగ ఎలా మారుతుందో ఈ శరీరం కూడా మనకు, దీనికి ఒక యవ్వనం రావడానికి 20 ఏళ్ళు, ఆ యవ్వనానికి అంటిండే గాయము 30 ఏళ్ళు, ఆ 50 ఏళ్ళు వరకు జైలు బంధన కన్నా ఘోరాతి ఘోరమైన కొట్లాట, మాట దుబారై, ఉడక రక్తము, కరెంటు షాక్ అయినట్ల మానవ జీవనం చాలా అధోగతి పాలవుతాడు. కాబట్టి చిన్నతనంలోనే ధ్రువుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, అభిమన్యుడు ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ చిన్నతనంలోనే ఈ ధ్యానాలు, ఈ స్నానాలు, ఇవన్నీ సత్సంగాలు చేసి మహాత్ములుగా నిలబడిపోయినారు. కావున ఇప్పుడు ఒక చిన్న సంగీతాన్ని, నాకు సంగీతం తెలియదు, సామాన్యంగా చిన్ననాడే నేను హిమాలయాలో వెళ్ళిపోయాను, తల్లిదండ్రులకి ఒక్కడే. కానీ ఇప్పుడు నేను పుట్టిన ఊర్లో అనంతపురం జిల్లాలో మా పుట్టిన ఊర్లో ఒక గొప్పది 3 అంతస్తులు పెద్ద ఖర్చుగా పెట్టి ఒక భవనం కట్టిన, దానికి కూడా తల్లిదండ్రుల దయతో శాంతి నిలయం అని రాశాను, కానీ నా పేరు నా ఫోటో ఎక్కడే కానీ వేసుకోలేదు. ఇది ధర్మం. ఎన్ని శ్వాస పైన ధ్యాసాలు చేస్తేనేమి, ఎన్ని ధర్మాలు చేస్తేనేమి, తల్లిదండ్రుల పైన దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన సదులు పుట్టవా గిట్టవా ఈశ్వరాభిరామ ఇనరవేమ అన్నాడు. అట్లా స్త్రీలు పతిభక్తి ఉండాల, పతి కూడా సతిని తల్లితో సమానం చూడాల. సతి ఏమి పతికి కాళ్ళకు మొక్కుతుంది, చెప్పినట్లుంటుంది. పతి ఏమో చేస్తే తప్పులు చేస్తే కాదు. తస్మాత్ జాగ్రత్త. ఆఖరిలో ఒక మాట చెప్తున్నాం, లక్ష్మి నిలబడాలనుకున్నా, అప్పులు తీరాలనుకున్నా, ఎప్పుడు మన భోజనం మనం చేయాలనుకున్నా, ఏ కార్యమైనా జరిగితే అప్పు అని ఒకరిపైన ఆధారం పైన అడుక్కోకుండా మన బ్రతుకు మన కాళ్ళపైన మనం నిలబడాలనుకుంటే ఇంట్లో కొట్లాట అనేటువంటి శబ్దం రాకూడదు. భార్య అయినా నా భార్యకి, భర్త అయినా నా భార్యకి ఏమి తెలియదులో అనుకున్నలా, లేకుంటే మా ఆయన ఎప్పుడు కోపగించేది తనతో ఏమి లేనే సహనము భార్య అన్నా అనుకున్నలా. అలాంటిగా ఉంటే మీరు ఏమైనా లక్కీ లాటరీ, శ్వాస పైన ధ్యాస గురుదేవునికి ఎంత బలమో
ఈ మాటలో అంత బలం ఉంది. ప్రతి ఇంట్లో ఈరోజు శివరాత్రి నుంచైనా గలాట, కొట్లాట, కోపాలు లేకుండా ఉండాలని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మాయా అంటే ఎక్కడ లేదు. నిజానికి అబద్ధానికి ఎంత దూరం అంటే భూమికే ఆకాశం 1000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్లు అని చెప్పారు. ఒకడు వచ్చి బుద్ధివంతుడు అన్నారు, ఒకరు వచ్చి 3 ఇంచులే అన్నారు. ఇది మాయా అంటే చెప్పిన మాటలు విని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నిజం తెలియకుండా విచారించకుండా కోపం కలిగించేది. ఇక ఇదే అబద్ధం అంటే మాయా అంటే ఇది. కన్నుతో చూసింది, మెదడుతో వినింది, ఈ కంటికి చెవికి 3 ఇంచులే ఉండేది. కాబట్టి శ్రద్ధతో దీన్ని ఆలకించి సహనం అనేటువంటి గుణం ఉన్నవానికి ఏమనుకుంటే అది జరుగుతుంది. ఎన్నో మా దగ్గర భుజించి మా దగ్గర లాభం పొంది ఎన్నో చేసి కూడా అంటున్నారు. అన్న కూడా మేము మెట్టి ఎక్కేది ఉంటుంది కానీ దిగేది ఉండదు. మీరు ఏం చేస్తారంటే ఇచ్చేది ఇస్తారు, పెట్టేది పెడతారు, మాట్లాడేది మాట్లాడతారు, నోటి మాట దుబారు చేస్తారు. డ్రైవర్నైనా, పనివాళ్ళనైనా, వంట చేసేవాళ్ళనైనా, తోటలో పని చేసేవాళ్ళైనా, నీకు ఏదైనా సేవకుడున్నా, కడుబీదవాడున్నా, హ్యాండిక్యాప్ట్ అయినా, కడుజాతేవాడైనా, తిక్కవాడున్నా, పిరికవాడైనా ఇష్టం ఉంటే ప్రేమించు, లేకపోతే లేదు. కానీ నోటితో దురుసమాట మాట్లాడేవాడు 10 తొలాలు బంగారు ఇచ్చినా కూడా లాభం లేదు. అందరూ చెడిపోతుండేది అక్కడే. ఎదుటేం నమస్కారం, ఎదుటేం భయం. మరుగనిపై ఎలా ఉన్నాడు మీ ఓనరు, మీ సారు ఎలా, మీ గురువుజీ ఎలా ఉన్నాడంటే అయ్యో తలనొప్పి ఇచ్చిందన్నా, ఏమంటే గతి లేక పడినాము, ఎప్పుడు తిట్టేదే, ఎప్పుడు మా పైన వచ్చేది, ఎప్పుడు నోటికి వచ్చినట్లే ఆలి అక్క అమ్మ అనేది. అంత పద్ధతులు బాగాలేవనా, ఎవరికి కావాలి ఈ భోజనము, ఈ డబ్బు, ఈ జీతం అంటారు. తస్మాత్ జాగ్రత్త. చిన్నవాని చిన్న చూపుతో నువ్వు ఏమి ఈకున్నా పర్వాలే, నోటితో మాత్రం దుర్భాష, గదరుకునేది, కోపమయ్యేది ఉంటే ఓనర్ బాగుపడతాడు. భార్య భర్తల్లో సహనం ఉంటే ఆర్థికమైన విషయాల్లో అభివృద్ధి చెందుతారని చెప్తూ చిన్న ఒక గానాన్ని వినిపిస్తూ ముందర ఇంకా మాట్లాడేటువంటి చేసేటువంటి విషయాన్ని మరవకుండా ధ్యానాన్ని మరీ మీరు పెంచుకోండి. ధ్యానానికి తగినట్ల దానాన్ని కూడా ఈ ట్రస్ట్కి ఏదైనా ఉంటే చేతనైనంత వరకు మీకు తోసినంత చేయండి అని కూడా విషయాలు సదానంద స్వామి ట్రస్ట్కి చేస్తే మన సుభాష్ పత్ర స్వామి వేరే కాదు, అవరేణు ఒకే ఆత్మ పరమాత్మ, ఇది వేరే కాదనేటువంటి విషయాన్ని కూడా నాకు తోసిన చిన్న అనుభవంలో చెప్తాను. నేను చెప్పే మాటల్లో కొన్ని పొరపాటు ఉంటాయో, దాంట్లో మిస్టేక్ ఉంటుందో, దాంట్లో చిన్న విషయాలు ఉంటే మీరు సర్దుబాటు చేసుకునేలా నాకు తోసిన అనుభవంలో చెప్తున్నానని మనవి చేస్తున్నాను. ఓంకారనాదాను సంధ్యానమౌగానమే శంకరాభరణము శంకరగళ నిగళము శ్రీహరి పద కమలము రగరత్న మాలికా తరళము శంకరాభరణము శివశంకరాభరణము అద్వైత సిద్ధికి అమరద్వలబ్ధికి గానమే సోపానము సత్య సాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము త్యాగరాజ హృదయమై త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై భక్తిను సుగు ముక్తి యోగ మార్గము శృతియ లేని సుతాలప స్వర్గము శంకరాభరణము శారద 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 వీణ రాగ చంద్రిక పులకిత శారద రాత్రము నారద వీరద మహనీయ గమకిత శ్రవణ గీతము రధికులకనురాగమై రసగంగ సోపానమై రధికులకనురాగమై రసగంగ సోపానమై పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము శంకర భరణము సరిగమ పదని సనిద పమగరి స గమ పని నిప పని నిప పద నిప స సరి రి గ గమ మమ
పదని ని దాని దమ్మ దమ్మ పమ్మ సాస సారి గాగమామ పదని సాని దని పా సరిగమ పదని సని ద పమ్మ గరి స గమ పప ని పప సని పప స సరి రి గ గ మని దని దని ద ద దాని దని ప శంకరాభరణము శివ శంకరాభరణము శంకరాభరణము శివసాయి బాబా గారికి అద్భుతంగా క్లాప్స్ కొట్టండి, గట్టి కొట్టండి. కాలుబుగ్గ నుంచి బెంగళూరు పోయే ప్రోగ్రాం వదిలేసి మన సద్గురు సదానంద స్వామి ఆశ్రమానికి వచ్చి జ్ఞానబోధ చేసినందుకు మరీ కృతజ్ఞతలు. శివసాయి బాబా గారికి చిన్న మా ట్రస్ట్ సభ్యులందరూ సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాం. చిన్న సత్కారం అంటారేం, పెద్ద సత్కారం చేస్తే వద్దన్నానా? మొన్న కార్యక్రమంకి వెళ్ళాను. కార్యక్రమంకి వెళ్ళింటే వాళ్ళ బచ్చాలు, ఆవు నెయ్యి, ఉర్లగడ్డ, మంచి మంచి ఆహారాలు తింటున్నారు. నాకే ఆకలిగా ఉంది. ఈ మన బైజు స్వామి లాంటి వాళ్ళు ఏమంటారు, స్వామి ఎప్పటికి నీళ్లు కూడా ముట్టడే అన్నాడు. ఫుల్ ఆకలిగా ఉన్నాను. నేను అప్పటికి ఇంకా నన్ను ఉపవాసం పెట్టేటట్లు ఉన్నారని, అయ్యా బైజు ఎనడనా నేను చెప్పినానా అని తిననానే, పెట్టాయా నా ప్లేట్లో నీకు తోసింది కానీ 2 బచ్చాలు పెట్టంటే స్వామి తప్పయిందని మళ్ళీ పెట్టాడు. ఆ ప్రకారం చిన్న కానుక అంటాడు. 1 కిలో బంగారు ఇస్తే నేనేం వద్దన్నా. వీరు బెంగళూరులో అన్ని విధాలుగా పేరు పొందినటువంటి రాజగోపాల్ రెడ్డి గారని, అక్కడ బన్నర్ఘట్ట అనేటువంటి జిగిని ఇండస్ట్రీలో బాగా అక్కడ ఎలక్ట్రికల్ సిటీలో మంచి పేరు పొందినవారు. మరియు ఉచ్చేశ్వర స్వామి అని కర్ణాటకలో పెద్ద జగద్గురు. ఆయన ఒక 15 నుండి 20 మంది గురువులని నమ్ముకొని దాన ధర్మాలు వాళ్ళకి తోసినటువంటి సహాయం ఎప్పుడు సేవ చేసేవాళ్ళు. మొన్న వారికి దానవీర సూరకర్ణ అనేటువంటి బిరుదాంకితం ఇచ్చి దాన ధర్మంలో అడిగిన వారికి లేదనకుండా సాయం చేసినటువంటి వారు. మరియు వాళ్ళ కుమారుడిది మొన్న 16వ తారీఖు ఈ కార్యక్రమం జరిగినప్పుడు, అన్నదాన కార్యక్రమం జరిగినప్పుడు 20,000 మంది, మరి పని చేసేటప్పుడు 10,000, 30,000 మందికి భోజనాలు కూడా పెడుతూ ఎల్లకాలం ఎల్లవేళలో అని ఇచ్చేసాడు. ఈరోజు మన అక్కడ కనకపూర్ రోడ్లో బెంగళూరులో కూడా
ఒక 20-30 ఎకరాల్లో పెద్ద ఆశ్రమం ఈ గురూజీ గారు కట్టారు. అక్కడ నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. అదే మన పిరమిడ్ ధ్యాన కేంద్ర సుభాష్ పత్రి గారు ఆ రూపంలో ఈరోజు గురువుని ఎలా పిలిపించాడో మన రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఈ నిత్యాన్నదాన ట్రస్ట్కి వచ్చాడు. కాబట్టి ఆ భగవంతుడే అనుకోకుండా ఆయన దొరకాలనుకుంటే మినిస్టర్ దొరకవచ్చు, గురువులు దొరకవచ్చు, దొరికే వ్యక్తి కాదు. అంత పెద్ద సంస్థానంలో ఎక్కడ నుండో పుట్టిన ఉప్పు, ఎక్కడ నుండో పెరిగిన మెంతాలు, ఎక్కడ నుండో కాసిన చింతకాయ 3 కలిసి చింతపచ్చడి కుండలో అయినట్ల ఈరోజు ఈ మన ట్రస్ట్ వాళ్ళందరూ మాకు కాంటాక్ట్లో ఉండి రా గురూజీ అంటే చెప్పితే ఎక్కడో వెళ్ళేవాళ్ళు ఎక్కడ నుండే వచ్చి అనుకోకుండా ఇది అనుబంధం కలిసింది. గురువే మా రెడ్డి గారిని పిలిపించారు, గురువే మమ్మల్ని పిలిపించారు, గురువే మిమ్మల్ని కల్పించారు. ఎక్కడున్న దేవుడు ఒక్కటే, గురువు ఒక్కటే, దానం ఒక్కటే, ధర్మం ఒక్కటే. ఆ ప్రకారం చెబుతూ మన కుంభమేళలో కూడా విదేశీకులు వచ్చి ఎన్నో దాన ధర్మాలు చేశారు. మీ దేశం వేరే, మా దేశం వేరే, ధర్మం ఎక్కడైనా ఒకటే, దానం ఎక్కడైనా ఒకటే. ఆ ప్రకారంగా రెడ్డి గారు కూడా వచ్చారు. వారు ఈ అన్నదాన కార్యక్రమానికి ₹1 ఇచ్చినా మహాకొండంత అనుకోండి, ₹2 ఇచ్చినా మహాకొండంత ఉడకండి, పిడికిడిచ్చినా అది మనకు ఒక లోడ్ ఇచ్చినాడు అనుకోండి. ఆ ప్రకారంగా ఆయన కూడా ఈ ధర్మ కార్యక్రమాలకి ₹1 పరల సొమ్ము పాషాణం లాంటిది అంట అన్నట్ల పరల సొమ్ము పంచామృతం రా అనుకునేటువంటి మంచితనాన్ని ఆ బీజాన్ని వటవృక్షం చేయండి, 10 మంది భోంచేయండి, మంచిదిగా చేర్పండి. ఇది క్షత్రియ అని ఈ క్షేత్రాన్ని మీరు గొప్పగా పెనుకోండి. ఉత్త మాటలతో కాక చేతులతో మీరు ఎప్పుడైనా ఇది చేసి మీరు చేయండి అని కూడా మనవి చేస్తూ రెడ్డి గారు వచ్చింది చాలా పుణ్యము. ఇలాంటి గొప్పవాళ్ళు మంచివాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడ వచ్చిపోతుండాలని నా హృదయపూర్వకమైన శివరాత్రి సందర్భంగా ప్రార్థన. ಶಿವರಾತ್ರಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳನ್ನು ಕೋರ್ತಾ తెలుగు బెంగళూరు తెలుగు వేరే, ఈడు తెలుగు వేరే. నేను ఈడుండేది అంటే నా అవ్వ ఈరమ్మ తిమ్మారెడ్డి అంట. మా అవ్వ 6-7 years గంజి కేంద్రం వేసి మేము బెంగళూరు రెడ్డిస్ అయితేను కూడా మేము రెడ్డిస్ అయితేను కూడా మేము బెంగళూరులోనే భూమి పుట్టినప్పటికీ బెంగళూరులో మా ఫ్యామిలీ. ఎలక్ట్రాన్ సిటీ అంటే ఇడీ ప్రపంచంలో ఎలక్ట్రాన్ సిటీ గుర్తు. ఆ ఎలక్ట్రాన్ సిటీకి ఇంపోసిస్ ఫ్యాక్టరీ రావాలంటే నేనే కారణము. చెప్పాలి వద్దు చెప్తాను. ఇంపోసిస్ నారాయణమూర్తి ఏం స్వాములు చెప్తా ఉంటారంటే, ఇంపోసిస్ నారాయణమూర్తి చామరాజపేటల 12 అడుగులకి 20 అడుగులు ఒక షాప్ ఉండే. 12 అడుగులకి 20 అడుగుల షాపు సాల్డర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎలక్ట్రానిక్ ఇవి కంప్యూటర్లకి రేడియోలకి. మా ఎలక్ట్రాన్ సిటీ 2 acres తీసుకొని జీనా కన్స్ట్రక్షన్ అంట, కేరళ వాళ్ళు కన్స్ట్రక్షన్ వాళ్ళు కట్టేవాళ్ళు. బిఎస్ పాటిల్ అంట కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండ్రి, ప్లస్ కేఎస్ఎఫ్సి ఎండి ఉండ్రి. వాళ్ళిద్దరు లోన్ తీసుకొని 2 acres పెండ్లా 3 sites ధారవాడలో అమ్మిడిచి ఇచ్చినాక లోయెస్ట్ కాస్ట్లో కట్టియండి అనేసి ఎలక్ట్రాన్ సిటీలో కట్టినప్పుడు నేను ఫుల్ మెటీరియల్ తోలి ఆ పదు వాళ్ళు ఇచ్చిండ్రు షేరు. నేను షేరు అంటే కన్నంలో షేర్ ఇక్కోవాలి అంత యావనికి కావాలప్ప షేర్లో. లారీకి టైర్ కావాలా, బోల్ట్ కావాలా, నెట్ కావాలా, క్రోన్ పినియన్ కావాలనేసి వద్దు అంటుని. ఈ 10 వాళ్ళు ఇచ్చింది ఎత్తి బీరులో పారేసింటే 20,000 crores కా చెప్పేది. అంటే అట్లా మనిషి వాళ్ళు అట్లా వాళ్ళకి నేను ఎత్తటి చెప్తాను, సపోర్ట్ చేశాను. ప్రేమ్జీ ఎలక్ట్రాన్ సిటీలో జాగా ఇచ్చి మేమే ఇచ్చి తెచ్చినాము. సింబోసస్ మేము తెచ్చినాము. యాళ్ళు తెచ్చినాము. ఇప్పుడంతా ఆడంటే నాకు ఖుషి ఉంది. బయాకానే అమ్మ ఇప్పుడు ఓల్డ్లో ఆ అమ్మని లేడీ ఇడీ ఓల్డ్లో పడుతుంది. ఆ అమ్మ బస్సులో వస్తూ ఉండే. మార్కెట్లో 8:30కి బస్సు ఎక్కి వీరసంద్రం గేట్లో బస్సు దిగుతూ ఉండే. మాసర్కి 5 o'clock బస్సు ఎక్కి 6:30కి బస్సు ఎక్కుతూ ఉండే అమ్మ బస్సులో. అది బిఎస్ పార్టీలో సపోర్ట్ చేసి ఆయం ఇప్పుడు ఎంత ఉంది అంటే యాలంటే వాళ్ళంతా చేసిన మంచి పనికి. నా గురువులు 20 years బ్యాక్
ఎవరో ఒక నా స్నేహితుడు చిక్బలాపుర ఆశ్రమం తొಗೊಂపోయి ఆవిడ నాకు వానొచ్చాడు పోయిన తక్షణమే షిరిడి సాయిబాబాని గుడికి 4 పిల్లర్లు వేసి గర్లేసిండ్రి. వాన్ని ఇచ్చినాక స్వామి పద బాబాని చూసామంటే పోతే వాన్ నీళ్ళ పైన కారుతా ఉండే గుగ్గురం పైన ఎలా ఇట్లా అని ఎవరు లేదు సాయం చేయి ఎంతైతే సిమెంట్ కంబి కెంటిచ్చి ఆపద పరిచయం అయ్యి ఆపద ట్రస్ జనాలు భోజనం చేస్తాను ట్రస్ వేసి ఆనే ఇంకా వాళ్ళు నాకి వీళ్ళకి గ్యాప్ 10 years ఎక్కువ అయిపోతుంది. మేమిద్దరు తిరిగామన్నా ఒక 3 years బ్యాక్ వాళ్ళే పుడుకొని వచ్చి వాళ్ళు ఇబ్బంది కదా చిక్బలాపురం ఇంకా ఏమేమి వాళ్ళు తొందరించినారని నాకు గుర్తుంది. వాళ్ళ పవర్ ఏమైనది ఎవరు జనరాలకు గుర్తులేదు వాళ్ళకి. నేను అదే చెప్తాను. వాళ్ళకి టీవీలో భాషణాలు చేస్తారు స్వాములు, జనాలు ఆకర్షణ చేస్తారు. ఆ స్వాములు ఏం పని లేదు, జనాలకోస్కరం ఏం చేస్తలేదు. ఇదే పిరమిడ్ స్వామి నాకు బాగా గుర్తు. వీళ్ళు పోయే పిరమిడ్ పోయే లెఫ్ట్లో ఉండేది మా సొంత మామది 60 ఎకరాలు ఉంది, ప్రకాష్ రెడ్డి అంట లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్లో ఇంకో మామది 60 ఎకరాలు ఉంది. ఈ స్వామి మేమంతా చూసినాము అంతా. నేను చెప్తాను అంటే మనము ఇప్పుడు ఏం చెప్తాను అంటే స్వామి దానం చేస్తామో మనము చేస్తుంది గ్యారంటీ. నేను ఇటు వస్తానంటే నాకు గుర్తులే, ఎవడో ఒక 5:30 గొత్తలో ఇక్కడికి వస్తానంట. నాకు స్వాములు దేవస్థానంకి వచ్చి నేను అక్కడికి పోతాను, దేవస్థానం చూస్తురా అండ్రి. నేను అనంతపురంలో వస్తా ఉన్నాడు. సరే స్వామి లొకేషన్ వేసిరి, ఎవరు మన పత్రిక ఎవరు వీళ్ళు లొకేషన్ వేసిరి, బైజో లొకేషన్ వేసుకొని వస్తే దానికి నాకే సంతోషము. ఏదో గురువులు వీరబ్రహ్మయ్య గారు అడిగితే వీరబ్రహ్మయ్య గారు స్వాముల్ని చూడాల గురువు అంటుని స్వామిని ఆడికి పోతుంది. ఎలా అంటే వాళ్ళంతా విన్నాను, నేను మనిషి అంతే, నేను మనిషే. నేను ఈ పదేం చెప్తా. నా ఎవరైనా కానీ నా యూట్యూబ్లో ఏడనపై హెచ్పి రాజగోపాల్ రెడ్డి ఇంటికి కొట్టాడు వస్తుంది. ఈ వయసుకే నేను శక్తి మీరి పనులు చేసినానంటే అది ఏమంటే ఎవరు నేను ఎందరిని అడుగుతాను ಸ್ವಾಮೀಜಿని. ಎಂದೋ ಸ್ವಾಮೀಜಿ 100 ಜನ್ಮ 500 ಜನ್ಮ ಸನ್ಮಾನ చేసినాడు ಅಡಿಗೆ నేను ಗೊತ್ತಾ ನನಗೆ ಹಣ ಬೇಕು ఆస్తి కొడు ಅಂತ ಕೇಳ್ತೀನಿ. అంటే నాకు దుడ్లు కావాలా ఆస్తిని ఇవ్వండి అని చెప్తాను. స్వాములు ఆశీర్వాదం చేయండి అంటాను. అందరూ ఏమేమి అడితే నీకు ఎలా అంటే నాకు ఆయుష్ కావాలా, ఆరోగ్యం కావాలా, దుడ్లు కావాలా, ఆస్తి కావాలంటారు. స్వామీజీ ఆశీర్వదిస్తారు. అందరూ ఆశ్చర్యస్తారు. ఎలా అంటే ఈ స్వాములు ఏమో చెప్పొచ్చు, ఇప్పుడు 1000 రూపాయలు మీరు 2000 రూపాయలు ఇవ్వండి అంట. మన జోప్లో 2000 రూపాయలు 2000 ఉంటే మనం 500 రూపాయలు దానం చేయొచ్చు కదా. స్వామి చెప్తారు ఈ 1000 రూపాయలు ఇవ్వండి అంట. మన జోప్లో ఉండాలి కదా 1000 రూపాయలు 500 ఉండికేసేకి. ఆ స్వాములు మనకి ఆ శక్తి ఇవ్వాల, ఆ గురువును ఆ శక్తి మనకి ఇవ్వాల. ఆ గురువును ఆ శక్తి ఇస్తేనే మనం 500 కాదు 1000 ఇస్తాము, 1,00,000 ఇస్తే 50,000 ఇస్తాము. అంటే స్వార్థం ఉండకూడదు. ఆడిచ్చేతాడు 50,000 రూపాయలు నేను ఇస్తుండ్రా అనేది స్వార్థం ఉండకూడదు. ఆడిచ్చిన తక్షణమే ముడిచిడాల. ఆవిడ ఇస్తాడు నాకేలని చెప్తానంటే నేను ఈ వీటికి 27,000 జోడీలు పెళ్లి చేసినాను. మీ తిరుపతిలో నేను చేసే పెండెంట్లకి వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినారు, వివేకానంద రెడ్డి వచ్చినాడు, కరుణాకర్ రెడ్డి టీడీపీ ప్రెసిడెంట్గా ఉండ్రి. మా ప్రీ పెండెంట్కి మాస్ మ్యారేజ్ ఎవ్రీ ఇయర్ 500 500 పెండ్లు చేశాను ప్రీ పెండెంట్. ఆ పెండ్లకు చూసి వచ్చి టీడీపీలో ప్రీ పెండెంట్ స్టార్ట్ చేసింది. నేను 96 ఇంకా ప్రీ పెండెంట్ చేసుకొస్తాను. ఎవరి ఏడాదికి 25,000 జనం స్టూడెంట్కి ఫీజు కడతాను. యాళ్ళు ఈ చిన్న వయసుకి ఇస్తా ఉన్నాను. యాళ్ళు చెప్తాను మీకు అంటే స్వాములు మాకేం చేయాలంటే ఇడుండే జనాలకంతా దుడ్లు రాని అంటే ఆశ్రమం చేయండి, ఆరోగ్యం రాని చేయండి, హాస్పిటల్ పోకున్నట్ల కాయలు లేదండి అని చెప్పండి. ఆ హాస్పిటల్ కాసులు స్వాములకే ఇస్తాం, ఇడికే అన్నదానికి అనేక తాక్కుదు. నా ప్రకారం స్వామి చెప్పు కదా, మన ఇంట్లో గలాట్ చేయకూడదు. నన్ను నమ్మి వచ్చిన భార్య 18 ఏండ్లు మాత్రం 18-20 ఏండ్లు మాత్రం వాళ్ళ అబ్బాబుని ఇంట్లో ఉంటుంది. 80 years ఎవరుతా ఉండేది మగునద్ర. 80 ఏండ్లు వనవాసం చేసేది మగునద్ర. నేను నా మిస్సెస్ నా పెండ్లాం ఉంది,
నేను మీ పొద్దుకు జగం చేయలే, ఈ పొద్దుకి నన్ను క్వశ్చన్ చేయలే. ఎంతో ఆస్తి అమ్మినాను, ఎంతో ఆస్తి అమ్మినాను దాన ధర్మకి, ఎన్నో ದುಡ್ಡು ಎದುರಿಗೆ ಲಕ್ಷ ಇಚ್ಚಿನ ಹೋಗಿ ನಾಡು ಕ್ವಶನ್ చేయలే. ಯಾಕೆ ರಾಜ ನೀನು ಕಾಸು ಹಣ ಕೊಡ್ತಾ ಇದೆಯಾ ಅಂತ ಅಡಗಲೆ. నా కూతురు దీపికా రెడ్డి అంట, స్టేట్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ నిలిచిండే కర్ణాటకలో. నా కొడుకు నాగేంద్ర రెడ్డి అనేసి. ఇద్దరు ఒకే డేటు 24/2. నార్మల్ డెలివరీ 24/2. నా కూతురు 94, వాడు 99. ఎలా అని నేను చెప్తానంటే, దయవిట్టు నాకు చాలా సంతోషం అవుతుంది. ఎవడో వచ్చి నన్ను బైజు వచ్చి నన్ను కలిని నా చేతిలో అయినంత సాయం చేస్తాను అంట చెప్తా. సాయిబాబా సాయములకు నేను గలాట జాಸ್ತಿ ఎవడును. సాయిబాబా ముందు వాన్లకి నాంతా ఉండ్రి అందానికి ట్రస్ చేయండి. ట్రస్ పాప ఇచ్చినారు అయితే జగలం నేను వచ్చేలేదు, నేను ట్రస్ కనబడతాను నాకే అంట. అయితే బాబా మేమిద్దరు వాళ్ళు ఎంత గలాట్ చేస్తాం ఇద్దరు అంటే అంత గలాట్ చేస్తాము. చాలా మంచోళ్ళు సాయిబాబా. వాళ్ళకి నేను ఎన్నో తెలుసుకుంటే, నాకు స్వామీజీలు చాలా జగద్గురులు గొత్తు అని చెప్తారు కదా, ఆ గురువులు భాషలో వేరే, స్వామి కర్తవ్యం వేరే. మీకు ఏమి కావాలనే పల్మిస్తారు వాళ్ళ చేతిలో. వాళ్ళు ఉండే శక్తి ఉంది, మీకు కష్టాలను పరిహారం చేసి ఇచ్చేంత శక్తి ఉంది. ఈ మీకు ఇటు వచనాలు చేసే భాషను నేర్లే వాళ్ళు. జనాల్ని ఆకర్షిస్తారు కొందరు మాటలనే అట్లా స్వాములు కాదు, మీ కష్టాలు పరిచేసేది 100-200%. నేను 20 years నుంచి కావాలని చూస్తూ ఉన్నాను. నేను గలాట్ చేసి ఎంతో పేదోళ్ళకి నేను ఊరికే వాళ్ళు 20 రూపాయలు ఇచ్చాకలే, 20 రూపాయలు ఇరా నువ్వు అదేమో ఇస్తాను స్వాములు అంటే 20 రూపాయలు ఇప్పించినాను, 10 రూపాయలు ఇప్పించినాను. స్వామికి అట్లా స్వామి ఏమి తిట్టుకోనుకుండా అందరికీ పాప 10 రూపాయలకి చేసినారు, 20 రూపాయలు ఇచ్చినారు చేసినారు ఆశీర్వాదము. నేను లక్షిస్తాను, నాకే అదే ఆశీర్వాదం. నీకు 10 రూపాయలు ఇస్తాను, అదే ఆశీర్వాదం చేసినారు. మీకు ఎవరికైనా కష్టాలు ఉంటే ఆ స్వామిని మీట్ చేయండి. ఎవరు మీ బిడ్డలకి పెండ్లి అయ్యేది అంటే 100% మాట ఇస్తారు. అంత లోపల పెండ్లి అవుతుంది, అంత అవుతుంది, మీ కష్టాల పరిహారం అవుతుంది. 100-200% నమ్మాల అని చెప్తా. సదానంద స్వామీజీలు చెప్పి అన్నోళ్ళు బైజీ అన్న అంతా చెప్పి నాకు లోపల ఆవిడ రాజుగారు జ్యూసామాదే ఏడో వచ్చి మంత్రాలయ గింత్రాలు అంతా పోయి ఈడొచ్చి 1 ఎకరా జ్యూసేసి ఈ జమీన్ మేము 6 ఎకరాలు అంతా ట్రస్ట్ చేసి 6 ఎకరాలు తీసుకొని నేను రోడ్ చూసినాక లేఅవుట్ చేస్తారా అండి, ప్లాట్ చేస్తారా అండి. లేదు చెట్లు పెట్టి రోడ్ చేసినామండ్రి. ఇది 6 ఎకరాలు పోయి 600 ఎకరాలు కానీ అంట దేవుని శివుడిని అడుకో. శివుడు అంటే నాకు చాలా ఇష్టము. 100% అన్ని జ్యోతిర్లింగాలు చూస్తాను, ఒకే ఒక జ్యోతిర్లింగం చూడాలా. శక్తిపీఠాలు అన్ని శక్తిపీఠాలు చూస్తాను. రేపు ఒక శక్తిపీఠ చూస్తాను, జోగులాంబ చూస్తే ఇంకొక శక్తిపీఠ ఉంది, ఇంకొక జ్యోతిర్లింగం ఉంది నా సర్వీస్లో. నేను 700 500 ఇంకా 700 శివలింగాలని చేయాల ముట్టినాను. 700 లింగాల పైన. అట్లా శివరాత్రి పండుగ నాపదం నా ఊర్లో వాడు అన్నుండే పక్కలో కొన్ని లైవ్ వేసింటి. నేను ఎలక్ట్రానిక్ షీట్లో పెద్ద శివుని విగ్రహం కట్టి శివాలయం దేశం కట్టించిన అందాన్ని పొద్దునీక నడుస్తూ ఉంది. ఈవిడ అన్న పక్కలో కొన్ని వీడియో కాల్ వేసుకొని చూస్తూ ఉంది. ఈవిడ అన్నం నడుస్తూ ఉందా, భోజనం నడుస్తూ ఉందా లేదా అంట. అట్లా దాన్ని ఈడు తోకొని వచ్చినారంటే ఆ సదానంద స్వాములు తోకొని వచ్చిండు. అలా ఎలాంటి ఇప్పుడు వచ్చాక అవుతా ఉండలే, అట్లా వచ్చినాను అంటే ఆ పవర్ ఉంది ఆ స్వాములకి అని తెలిసి మీ పాదాలకంతా నమస్కారం చేసి అడుక్కుంటాను. మీ పిల్లల్ని బాగా చదివిపియండా. ఎవరు మద్యపానం తాగొద్దండ, మద్యపానం ఏమి తాకూడదు. అదే కాస్ట్ని ఎత్తుకొని మీ బిడ్డల్ని సాకండి అని చెప్పి ఆ దేవుడు శివుడు మీకు అంతా ఆరోగ్యం ఐశ్వర్యం అంతా ఈని ఈ ఆశ్రమానికి ఇచ్చే శక్తి దానం చేసే శక్తి ఏంటి భగవంతుని అడిగితే. జై హింద్, జై కర్ణాటక మాత. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. తాడిపత్రి సార్ రంగనాథ్ రెడ్డి సార్ రావాల్సిందిగా కోరుతున్నాం. ఎప్పుడైనా రాజుగారికి బైజు గారికి మా రెడ్డి గారు తన గుప్తదానము దీనికి ఏదైనా అన్నదాన కార్యక్రమానికి చేస్తాడో ఆయన పేరు కూడా ఇక్కడ బోర్డులో నిలబడుతుందన్న నమ్మకము. ఆయన పెద్దగా ఉన్నోడేం కాదు, ఒక 20,000 కోట్ల షావుకారు అంతే, పెద్దగా ఏం లేదు.
20 కోట్లు అనుకున్నారు, 20,000 కోట్లు సావుకారు, అంతే, పెద్దగా ఏం లేదు.